భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నారట. ఆయనంతా దేశంలో ఉన్న బ్యాంకులన్నిటి దగ్గర నుంచి అప్పు తెచ్చి అమరావతి కట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు 20% అంతా రాష్ట్రానికి తీసుకురావాలి. ఆయనకి అదొక అంతే, ఆయనకి అది ఇష్టం. సో ఆ బాటలోనే లోకేష్, పవన్ కళ్యాణ్. కానీ దీన్ని ఒక రివర్స్, వాళ్ళకి రివర్స్ అలవాటు కదా అన్నీని, రివర్స్ టెండరింగ్, రివర్స్ ఇవన్నీ. సో అలాగే చేస్తున్నారు. ఒకటి అంటే ఒకవైపు ఇది జరుగుతోంది, రెండో వైపు మీ పార్టీలోనే కొంతమంది నాయకులు, బోండా ఉమా లేకపోతే ఇంకొక నాయకుడు వైఎస్ఆర్సీపీ విధానాలతో జాగ్రత్తగా ఉండండిరా నాయన, అప్రమత్తంగా ఉండండి అని రోజు తలకు మొత్తుకున్నట్టు చెప్తారు. ఈయన చంద్రబాబు నాయుడు పక్కన, లోకేష్ పక్కన, పవన్ కళ్యాణ్ పక్కన, మాధవ్ గారు పక్కన. వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని అన్యాయం జరిగిపోతుంది, కాపులకి ఆక్రందనంలో ఉన్నారు, అదిగో 2019లో మనం ఓడిపోయాం. ఈ రెండు కలిపి చెప్పండి నాకు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో. రిషి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందర మేము ఇంటింటి ప్రచారం చేశాం. అప్పుడు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. గత వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, పేదలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, మేము వస్తే ఏం చేస్తామని చెప్పి ఆ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బ్రహ్మాండమైనటువంటి స్ట్రైక్ రేట్తో 94% స్ట్రైక్ రేటు, 57% ప్రజలు మాకు ఓట్లు వేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా సామాన్యుడిని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ సంక్షేమ పథకాలు అందాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఒక విధంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన కూడా అక్కడ పిల్లలతో మమేకం అవటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధక సాధాలు వినటం, మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్లు వేయటం కావచ్చు, అని చేశారు. ఒక రకంగా ఆయన అవన్నీ అడాప్ట్ చేసుకున్నట్టే ఆయన చేస్తున్నారు, దత్తత తీసుకున్నట్టే అడాప్ట్ చేసుకున్నారు. దానితో పాటు ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కనుక్కుంటున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. గత 5 సంవత్సరాల్లో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు పరదాల పట్టున ఎవరన్నా కానీ వస్తే నల్ల డ్రెస్సులు ఎవరైనా ధరిస్తే అవి తీసి బయటికి రండి, లేదా లోనికి వెళ్ళిపోండి అని మాట్లాడటం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత ఎవరైనా కవరేజ్ చేయడానికి ఏబిఎన్ రిపోర్టర్లు కావచ్చు, ఇంకా వేరే రిపోర్టర్లు అయితే వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళని దుర్భాషలాడటం, ఇవన్నీ చూసాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తాం. మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేవా, నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా అధినేత 45 రోజుల పాటు కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా మనం ఏం మంచి చేసాం ఇంపార్టెంటే. కానీ మీరు తిరుగుతారు, అక్కడ ఉన్న సమస్యలు పైకి తీసుకెళ్తారా, లేకపోతే అంత బాగుందని చెప్తారా? లేదు సార్, దీన్ని మై టీడీపీ యాప్ లో మేము అప్లోడ్ చేసి ఎవరైతే మొత్తం ఇది డిజిటల్ వెర్షన్ లో ఉంటుంది, మొత్తం డిజిటలైజేషన్ లో ఉండిద్దండి. మేము ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మేము అక్కడికి వెళ్లకుండా ఏదో ఎక్కడో ఉండి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదండి. అది ఖచ్చితంగా అక్కడ లొకేషన్ షేర్ అయితే వాళ్ళ కుటుంబ వివరాలు మొత్తం ఒక ఫేస్ తీసుకున్న తర్వాత ఫోటో మళ్ళీ ఆ ఫేస్ ని తీసుకోదు మై టీడీపీ యాప్ లో. ఇప్పుడు అంటే సపోజ్ ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయనో లేకపోతే ఒక స్టూడెంట్, ఒక మహిళ పలానా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని అక్కడ మీరు మెన్షన్ చేస్తారా? ఎమ్మటనే ఆ యాప్ లో అప్లోడ్ చేస్తాము. దానితో పాటు మేము స్థానికంగా ఉండే మా ఎమ్మెల్యే గారి ద్వారా అధినాయకుడు తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఏ పథకాలు వస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా అసంతృప్తిలో ఉండారా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండారా, లేదు వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తున్నారా, అవన్నీ కూడా తీసుకొని మేము అప్డేట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి ఒక దృక్పథానికి వచ్చింది. దీంతో పాటు ప్రధానంగా తల్లికి వందనం లాంటి పథకాలు వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు అందుతున్నాయా లేదా, అదేవిధంగా స్త్రీ శక్తి పథకం వల్ల ఎటువంటి ఉపయోగం, అదేవిధంగా మేము గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. కొంతమంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మాకు పడతలేదని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే గ్యాస్ కంపెనీలో ఈకేవైసీ కొంతమంది పూర్తి చేయాలి, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. దాని మీద కూడా మేము ఈ మధ్య అవగాహన సదస్సులు కూడా పెట్టామండి. అంటే ఎందుకు రావట్లేదు ఏంటి అనేది ఆర్డీఓ గారితో మాట్లాడుతూ ఇవన్నీ చేసాం. ఈ అన్ని అంశాలతో కూడుకొని మేము ఈ విధంగా డిజిటలైజేషన్ చేయటం వల్ల ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఖచ్చితంగా మా అధినాయకత్వం ఫైండ్ అవుట్ చేసింది. దానికి ఏ విధంగా రెమెడీ చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అంటే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇవ్వటమే కాదండి, ఆ హామీలు ఆ సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాల దగ్గరికి ఏ విధంగా వెళ్తున్నాయి, కుటుంబాలను ఏ విధంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్తున్నాయి, కుటుంబ సాధికారత ఏ విధంగా అమలు. మీకు రెండు అంశాల్లో బహుశా ప్రశ్నలు రావచ్చు. ఒకటి ఆడబిడ్డ నిధి, అంటే మీరు దానికి సెప్టెంబర్ ఏదో చెప్పినట్టున్నారు, గత సెప్టెంబరు. తర్వాత నిరుద్యోగ భృతి, ఈ 2 అంశాల మీద మీకు ప్రశ్నలు ఎదురవచ్చు. ఈ 2 అంశాల్లో కూడా నేను చెబుతానండి. ఇప్పుడు నిరుద్యోగ భృతి తీసుకుందాం.
లేదా 20 లక్షల ఉద్యోగాలు. మేము దేశ విదేశాలు తిరిగి మరి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇండస్ట్రీలు తీసుకురావటం, మరి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద గూగుల్ డేటా సెంటర్లు తీసుకురావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి స్కిల్ సెన్సస్ తీసుకున్నామండి ఫస్ట్ ఇయర్ లో. దాని ద్వారా ఎవరికైతే స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలో మెగా క్యాంపులు పెడుతున్నాం. ఈ మధ్య కాలంలో కూడా మరి విజయవాడలో ఒక క్యాంపు రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ పెట్టారు. అట్లా తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు, కడప, ఇటువంటి వాటిలో పెట్టేసి యువతని నైపుణ్యం ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు. ఇప్పుడు కియా మోటార్స్ లో రీసెంట్ గా కూడా దాదాపు 1700 ఉద్యోగాలు కల్పించారండి. అట్లాగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు ఏదైతే ఆడబిడ్డ నిధి 1500 అన్నారు, అవి కూడా మరి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది మేము కొంచెం ఆర్థిక భారంగా ఉన్నాము, వాటిని కూడా వెసులుబాటు చూసుకొని చేస్తాం. ఇది కాకుండా అండి, ఇప్పుడు మీరు 69 లక్షల సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం సార్. 4000 రూపాయలు మామూలు విషయం కాదు. వికలాంగులకు 6000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు, అసలు పూర్తిగా కోలుకొని క్రిటికల్ ఇల్నెస్ తో బాధపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా మంచిని డోర్ టు డోర్ తీసుకెళ్ళాలి. మీరంతా కలిపి 2 లక్షల కోట్ల వరకు బకాయిలు ఉన్నారట ప్రజలకి. ఉన్నామండి. అయితే ఇక్కడ ఒకటి రిషి గారు, ప్రభుత్వం ఏమి మంచి చేస్తుంది, అదే విధంగా వైకాపా పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళు వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి, ప్రజలు అవి నమ్ముతున్నారా లేదా, ఈ ఫీడ్బ్యాక్ మేము తీసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాటిలో ఏంటంటే లబ్ధిదారుడు చెబుతాడు, ఏమండి నాకు పలానా రావట్లేదు, మీరు హామీలు ఇచ్చారు కదా అని చెప్పి. దాని మీద వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తే బెటర్ గా ఉంటుంది, ఈ డోర్ టు డోర్ చూద్దాం. మొదలయ్యాక ఎలా ఉంటుందో ప్రోగ్రెస్ మళ్ళీ మాట్లాడదాం. క్విక్ గా నాకు చెప్పండి. ఇంకో అంశం, పార్టీలోనే కొంతమంది ఇలా మాట్లాడడం, ఆల్రెడీ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు, సరే మీరేదో పిలిచారు, అది క్రమశిక్షణ కమిటీయా లేకపోతే ఫార్మల్గా పిలిచి మాట్లాడతారా, ఏదో అప్పచెప్పారు రామనాయుడు గారికి మీ పార్టీ అధ్యక్షుడికి. అంటే ఎందుకు నిజంగానే ఆ రకమైన పరిస్థితి ఉందా? అంటే అది పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్త, లేకపోతే ఆ కులంలో ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్త? రిషి గారు, నేను కమిషన్ చెబుతానండి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందల కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కుల సంఘాలనే పేరుతో వాళ్ళు లబ్ధి పొందడానికి టికెట్లు రాని వాళ్ళు కొన్ని మీటింగ్లు కూడా పెట్టారు. అవును, ఆ రోజు పార్టీ మీద ఇది పడితే అది మాట్లాడారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు కోట్లేమన్నారు. కానీ అదే క్యాస్ట్ లో పార్టీ కోసం పనిచేసే నిబద్ధత కలిగినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఈ మంచి జరుగుతుందన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మాటలు విన్నారు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో ఆ పార్టీ కింద పనిచేసి గౌరవం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరండి. లేదు, వ్యక్తిగత అజెండాతో పాటు నాది నేనే ముందరికి వెళ్ళాలనేటువంటి వ్యక్తులు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నా. మా రాజకీయపరమైనటువంటి అంశాలు నేను చెబుతున్నాను. ముఖ్యమంత్రి కుటుంబంలో వాళ్ళని అనకూడని మాటలని ఇట్లాంటి వాళ్ళతోటి కలిసి ఈ రకంగా మాట్లాడడం అనేది అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది కదా. ఖచ్చితంగా ఇటువంటి వాటికి చర్యలు తీసుకోవడానికే మా అధినాయకుడు నిన్న మాట్లాడారు. మీరు ఏదైతే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులతో వేదికలు పంచుకోవద్దని ఆయన చాలా సీరియస్ గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏంటంటే 1-2 సార్లు అవకాశాలు ఇస్తారు, 3వసారి ఉపేక్షించరు. నేను అనేది కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మేము కుల సంఘాల తరపున వెళ్ళి అందరితో కూర్చుంటాము, లేదు మా సిద్ధాంతం వేరనుకున్నప్పుడు కుల సంఘాల్లో పనిచేయచ్చు ఎవరైనా కానీ, అది ఏ కులమన్నా కావచ్చు. ఇక్కడ పార్టీలకు ఏంటంటే అన్ని కులాలు కావాలి, అన్ని ప్రాంతాల వాళ్ళు కావాలి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకులను ముందుకు తీసుకురావాలి. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా చాలా మంది యువతకు అవకాశాలు ఇచ్చారండి. దానితో పాటు కొత్త వారికి అవకాశం ఇద్దాం. పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ నాయకుల్ని పార్టీలోకి తీసుకురావాలి, వాళ్ళకి శాసనసభలో కావచ్చు, అదేవిధంగా మండలిలో కావచ్చు అవకాశం ఇవ్వాలి, చైర్మన్ గా అవకాశాలు ఇవ్వాలనేది మా యొక్క దృక్పథం, మా పార్టీ సిద్ధాంతం కూడా. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా చాలా మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని, మైనార్టీలని, ఎంతో మంది కొత్త నాయకులను పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ విద్యను అభ్యసించే పక్కకి వెళ్తా ఉంటారు.